హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా ఊర్లో తిరునాళ్ళు స్టార్ట్ అయిందనమాట. ఇది 7 days ఉంటుంది టోటల్. మా అత్తగారు ఊరిది. 7 daysలో ఫస్ట్ డే పుట్ట మన్ను తెచ్చి నవధాన్యాలు దాంట్లో నారు పోస్తారంట. అది ఎలా జరిగింది, ఏం చేశారు అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను. పుట్ట దగ్గర నుంచి ఫస్ట్ ఉభయం వాళ్ళు అంటే 7 days 7 గ్రూప్ ఆఫ్ పీపుల్ పూజ చేస్తారు. 1 day ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ డే వాళ్ళు మాత్రం పుట్ట దగ్గర నుంచి మన్ను తెచ్చి అంటే మట్టి తెచ్చి దాంట్లో నవధాన్యాలు నారు పోస్తారనమాట. మిగిలిన 7 days వాళ్ళు దాంట్లో నీళ్లు పోసి లాస్ట్ డే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి వాటర్లో కలిపేస్తారు. అది యాక్చువల్ ప్రాసెస్. చూడండి రాముల వారు ఎంత అందంగా పట్టు వస్త్రాల్లో రెడీ అయి ఉన్నారో. అలా పుట్ట మన్ను తేయడానికి వెళ్ళేటప్పుడు ఊర్లో ఉండే గ్రామ దేవతలందరి దగ్గర ఆగి నమస్కారం చేసుకొని, స్వామి ఈ 7 రోజులు తిన్నాలా మంచిగా జరిగేలాగా దీవించు తల్లి అని ఊర్లో ఉన్న అమ్మవార్లందరి దగ్గర నమస్కారం చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్తారనమాట. అది యాక్చువల్ ప్రాసెస్. ఫస్ట్ డే వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఉభయము, అందుకని నన్ను ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళానమాట. మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికే సూర్యుడు ఫుల్ అంటే తన జాబ్ తను చేస్తున్నాడు. కాళ్ళు కాలిపోతున్నాయి. చెప్పులు లేకుండా నడవాలంట. కానీ ఉభయం వాళ్ళు అంటే ఆ రోజు ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు చెప్పులు లేకుండానే నడిచారు. నేనైతే చెప్పులు వేసుకొని వెళ్ళాను. నాకు అంత అనిపించలేదు. బట్ మిగతా చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది చెప్పులు లేకుండా వచ్చారు అక్కడికి. ఇలా పొలాల్లో ఒక పుట్ట ఉంటుందన్నమాట. ప్రతి ఇయర్ అక్కడికే వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ నాగేంద్ర స్వామికి పూజ చేసుకొని, స్వామి నేను ఈ మట్టి తీసుకెళ్తున్నాను అని ఆ స్వామికి ప్రేయర్ చేసి వెళ్ళి ఆ మట్టి తెచ్చుకుంటారనమాట. పుట్ట మట్టి ఎందుకు తెచ్చుకుంటారు, దాంట్లో నవధాన్యాలు ఎందుకు వేస్తారంటే, మాకు ఇంకా ఫ్యూచర్లో మేము ఏ పంటలు వేసినా మా పంటలన్నీ మంచిగా పండాలి, ఫ్యూచర్లో మంచి మంచి లాభాలు రావాలి అని రైతులందరూ పూజ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనేది పెద్దవాళ్ళు పెట్టారు. అందుకే పుట్ట మన్ను తీసుకొచ్చి ప్రేయర్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి ఏం చేశారు, ఎలా పూజ చేశారు అనేవంతా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.